సూపర్ ఉంది అనాల్సిందే. మరి చేసే వాళ్ళైనా ఈజీగా చేసే బిర్యానీ, దమ్ బిర్యానీ పక్కా కొలతలతో చెప్తాను వినండి, చాలా బాగుంటుంది. ముందుగా బియ్యంని కడుక్కొని పక్కకు పెట్టుకుందాం. చికెన్ని కడుక్కొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుందాం. సగమే వేసుకుందాం, ఇంకా సగం రైస్లో వేసుకోవాలి. కారం 2 స్పూన్స్, సాల్ట్ 2 స్పూన్స్ కలుపుకుందాం. ఆనియన్ వేయించిన ఆయిల్ కూడా పోసుకుందాం. కొంచెం కలుపుకుందాం. మంచిగా ముక్కకు పట్టేటట్టు కలుపుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీకి కావాల్సినన్ని, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆనియన్స్ వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి, తీసి పక్కన పెట్టుకుందాం. రైస్కి పోపు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్ కొంచెం వేగాక మసాలా వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా 3 సార్లు వేసుకుంటాము కర్రీలో, రైస్లో, అట్లనే మళ్ళీ లాస్ట్ లేయరింగ్ చేసేటప్పుడు, అందుకే ఇప్పుడు కొంచెం వేసాను. సాల్ట్ వేసుకుందాం. ఈ రైస్ని ఇప్పుడే ఆన్ చేయొద్దు, ఇప్పుడు కర్రీ వండుకుందాం. అదే గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ చిన్నగానే కట్ చేసి వేసుకోవాలి కర్రీలో, ఇవే చాలా బాగా టేస్ట్ ఉంటాయి. మిక్సీ పట్టుకున్న గరం మసాలా హాఫ్ ఇక్కడ వేసుకుందాం, అంటే ఫస్ట్లో చికెన్లో వేసుకున్నాం కదా. అల్లం పేస్ట్ స్పూన్ వేసుకుందాం. నెయ్యి 1 స్పూన్ పక్కకు పెట్టుకుందాం. రైస్, ఆనియన్స్ వేగాయి, పసుపు వేసుకుందాం. పసుపు వేగాక చికెన్ వేసుకుందాం. చికెన్ వేసాక కలుపుకొని మూత పెట్టుకుందాం. పక్కకి రైస్ ఆన్ చేయకూడదు, చూడండి, కావాలంటే నేను ఆన్ చేయలేదు. చికెన్ ఉడికాకే రైస్ ఆన్ చేసుకుందాం. చికెన్ ఇప్పుడు కొంచెం మెత్తగా ఉడికింది. కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుందాం గ్రేవీ కోసం. చికెన్ మంచిగా ఉడుకుతుంది, ఇంకొంచెం ఉడకాలి. కలుపుకొని మూత పెట్టుకుందాం. స్మెల్ అయితే అదిరిపోయింది, అంటే మసాలా ఫ్లేవర్స్తోని మంచి స్మెల్ వస్తుంది. చికెన్ ఉడికింది, ఎంత ఆయిల్ వెళ్ళిందో చూడండి, 50% ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం రైస్ కోసం. చికెన్ మొత్తం ఉడికేలోపు రైస్ అవుతుంది, అంటే రైస్ తొందరనే అవుతుంది కదా. చూసారా, రైస్ అయ్యింది. ఇప్పుడు లేయరింగ్ చేసుకుందాం. చికెన్ కూడా అయ్యింది. 80% చికెన్ ఉడికింది, 80% రైస్ ఉడికింది. ఇప్పుడు దమ్ చేసుకోవడానికి చికెన్ సూప్ తీసుకుందాం. ఇక ఒక గిన్నెలో చికెన్ సూప్ అండ్ చికెన్ తీసుకొని పక్కకు పెట్టుకుందాం. తీసి పక్కకు పెట్టుకుందాము. రైస్ వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. ఆనియన్స్ కూడా, చికెన్ కూడా వేసుకొని లేయర్ చికెన్ కూడా వేసుకుందాం. వేసుకొని రైస్ వేసుకుందాం. లాస్ట్కి మూత పెట్టుకొని బరువైన గిన్నె పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 10 minutes తర్వాత స్మెల్ అయితే అదిరిపోయింది. బిర్యానీ రెడీ. ఎమ్మి బిర్యానీ చాలా బాగుంది తెలుసా. ఆ రోజు మేమందరం చాలా ఇష్టంగా తిన్నాం. మీరు కూడా ఇలాంటి బిర్యానీ చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి. మసాలా ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి. ఇంకా డీటెయిల్స్గా కావాలంటే చెప్పండి.
ఈ బిర్యానీ తింటే మాత్రం మీరు రెస్టారెంట్కే వెళ్ళరు, ఇంట్లోనే చేసుకోవాలని అంటారు. అంత బాగుంటుంది బిర్యానీ, సూపర్ ఉందండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.